ప్రేక్షకులకి వంకాయ గుత్తి కూర లాంటి వందనం, పనస పొట్టు కూర లాంటి అభివందనం. ఏంటి సుమా ఇలా ఎలా అనుకుంటున్నారా? చెప్తున్నాను. మనందరి అభిరుచి ఈరోజు 3000వ ఎపిసోడ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇలా ఎన్నో రాష్ట్రాలలో, దుబాయ్, సింగపూర్, మలేషియా, ఇంగ్లాండ్, అమెరికా ఇలా ఎన్నో దేశాల్లోని కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు నోరారా పిలిచేటువంటి పేరు, నోరూరా చూసేటువంటి కార్యక్రమం అభిరుచి 3000 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని వంటల కార్యక్రమంలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. అందుకే నాకు ఆనందం అరిసెలాగా, సంతోషం సున్నుండలాగా ఉప్పొంగుతోంది. ఓకే, మరి కుక్కరిలా మాట్లాడుతున్నానా? నేనింత ఎందుకు ఎగ్జైట్ అవుతున్నానో చెప్తాను. ఎప్పుడో 2007 అక్టోబర్ 10న ప్రారంభమైనటువంటి అభిరుచి కార్యక్రమం ప్రారంభమైనటువంటి మొదటి రోజు నుండే విపరీతమైనటువంటి ఆదరణతో ముందుకు దూసుకెళ్తోంది. రోజు రోజుకి ఆదరణని పెంచుకుంటూ, రుచుల్ని పంచుకుంటూ, నెలల్ని సంవత్సరాల్ని దాటుకుంటూ 18కి పైగా ఉండేటువంటి వంటల కార్యక్రమాల్ని తట్టుకుంటూ వేలకి వేల ఎపిసోడ్లు చేరుకుంటూ ఇదిగో ఈరోజు ఈ అపురూపమైన రికార్డ్ని సాధించింది. ఈ విజయం మీరిచ్చిందే, మీ దీవెనతో వచ్చిందే. అయితే ఈరోజు కార్యక్రమంలో ఒక విశేషం ఉంది. ఇది అభిరుచోత్సవం. ఈ 2999 ఎపిసోడ్లో మీ నాలుకలకి కావలసినటువంటి రుచుల్ని మీరు చవి చూసుకున్నారు, మేము కూడా చవి చూసుకున్నాం. ఎన్నో వంటలు, వంటకాలు, పిండి వంటలు, హాట్లు, స్వీట్లు, ఇంటి వంటలు, కాంటినెంట్లు అన్నీ చేసుకున్నాము, రుచి చూసుకున్నాము. కానీ ఈ 3000వ ఎపిసోడ్ మాత్రం ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి, కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ తిరు వెంకటపతికి అంకితమిస్తూ, స్వామికి అమ్మవార్లకి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యాల్ని అర్పిస్తూ, ఆ ప్రసాదాల్ని ఎంత భవ్యంగా దివ్యంగా సిద్ధం చెయ్యాలో చూపిస్తూ మనకు భుక్తిని ప్రసాదించే కోనేటి రాయనికి సభక్తికంగా సమర్పిద్దాము. ఇంతటి విశిష్టమైనటువంటి కార్యక్రమాలకి మరి విశిష్ట అతిథులు లేకపోతే ఎలాగా? ఉన్నారు, విశిష్ట అతిథులు ఉన్నారు. స్వామిని కీర్తిస్తూ ఓం నమో వెంకటేశాయ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారు, అలాగే మన కింగ్ కాదు అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి, మరి ఇప్పుడు భక్తుడుగా మనకి కనువిందు చేయబోతున్న అక్కినేని నాగార్జున గారు, అలాగే సుస్వరాల కీరవాణి గారు అండ్ వెంకటేశ్వర స్వామిగా కనువిందు చేసినటువంటి సౌరభ్ రాజ్ జైన్, అలాగే సాయి కృప ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాత శ్రీ మహేష్ రెడ్డి గారు అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విక్రమ్ గారు కూడా ఇవాళ ప్రత్యేక అతిథులుగా అభిరుచి 3000వ ఎపిసోడ్కి రానున్నారు. వినడానికి వీణుల విందుగా ఉంది కదండి, చూడ్డానికి కనుల పండగగా కూడా ఉంటుంది. మరి పదండి, అభిరుచి 3000వ ఎపిసోడ్ని ప్రారంభిద్దాం. నమస్తే, వెల్కమ్ టు NTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మీరేంటి ఇక్కడ? మీరు ఇక్కడ ప్రోగ్రామ్ ఇది, నువ్వు స్టార్ మహిళవి కదా, నువ్వు ఎందుకు అభిరుచి? మేము రాకముందే వచ్చేసి మేము చెప్పాలనుకున్న ఇంట్రొడక్షన్ మొత్తం మీరు చెప్పేసి ఏంటిది ఎందుకు, కానీ ఒక రకంగా మనకి చాలా పని తగ్గించేసి మన ఫీలింగ్స్ అన్ని కూడా రిప్రజెంటేటివ్ లాగా హాయిగా చెప్పేసింది అక్క. ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నాకు ఎక్కడైనా సరే వేలకి వేలు ఎపిసోడ్లు అని వినగానే అందులో నా వేలు పెట్టాలనిపిస్తుంది. మొత్తం పెట్టేసావు కదా, అందుకనే నేను ఇక్కడికి వచ్చేసాను. అయినా నా రాక ఒక పరమార్థం ఉంది. నన్ను ఇక్కడికి ఆ వెంకటేశ్వరుడే పంపించాడు. మిస్టర్ విక్టరీ వెంకటేష్ గారా? కాదు, నీ కళ్ళు కప్పలెత్తుకెళ్ళాయా? వెనకాల చూడు ఒకసారి, దండం పెట్టుకో. ఓకే, సారీ. ఆయన పంపించారు. ఓకే, నిన్న కళలోకి వచ్చి నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఒక పరమార్థం ఉంది, నువ్వు వెళ్ళు అభిరుచి 3000వ ఎపిసోడ్కి అని చెప్పారా? దండం పెట్టుకోండి మీరిద్దరు, ఎందుకంటే నేను ఆయన్ని పర్సనల్ గా కలిశాను కాబట్టి. ఓకే, అంటే ఇంతకీ ఆ పరమార్థం ఏంటి? ఆ పరమార్థం ఏంటో నీకు ముందు తెలుస్తుంది. కార్యక్రమం మొదలు పెడతారా లేదా మీరు? తప్పకుండా, మీరు వెళ్ళి అక్కడ ఆ సీన్లు కండి, మేము మొదలు పెడతాం. ఆ సీనేగా? ఆ సీనే. ఓం నమో వెంకటేశాయ సినిమాలో మంచి మంచి పాటలు పాడి ఇప్పుడు ఆ పాటల్ని మనకి వినిపించడానికి, పాటలు మాత్రమే కాదు వంటలు కూడా చేయడానికి మన ముందుకు సింగర్స్ రాబోతున్నారు. ఒక్కొక్కరిగా వారిని ఆహ్వానించేద్దాం. సో ముందుగా శ్రీనిధి, ప్లీజ్ వెల్కమ్ శ్రీనిధి. సాకేత్, ప్లీజ్ వెల్కమ్. లోకేష్, ప్లీజ్ వెల్కమ్. సౌమ్య, ప్లీజ్ వెల్కమ్.
ఆదిత్య ప్లీజ్ వెల్కమ్. సాహిత్య ప్లీజ్ వెల్కమ్. శరత్ సంతోష్ ప్లీజ్ వెల్కమ్. సో ఈరోజు మీరందరూ మీ పాటలు మాకు తినిపించడానికి, వంటలు వినిపించడానికి వచ్చారు కదా. పాటలు తినిపించడానికి, వంటలు వినిపించడానికి. వంటల రెసిపీ చెప్తారు, మీకు కరెక్ట్ గా వాళ్ళ తీయటి పాటల్ని మనం తింటాం. అవును. ఆహా, ఇంకెందుకు లేట్, ఇమ్మీడియట్ గా మనం ప్రసాదాలని చేయడం మొదలు పెడదాం. సో ఒక్కొక్కరుగా వచ్చి పాట పాడాలి అండ్ అలాగే మంచి ప్రసాదం కూడా చేసి అక్కడ స్వామివారి దగ్గర పెడితే అన్ని వంటల్ని కలిపి ఒకటేసారి నైవేద్యం పెట్టేసి మనం అప్పుడు టేస్ట్ చూస్తాం. సో తేజ, ఇవన్నీ కూడా మనము మొదలు పెడదాము. కాకపోతే ముందు మనం అందరం కూడా ఒకసారి ఆ స్వామి వారికి భక్తిగా నమస్కరించుకొని దీపారాధన చేసి తర్వాత మనము మన ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదాం. సో అందరూ కూడా రావాలి. గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రయవతు గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఉద్దీప్య స్వజాతవేదో భగ్నం నిరురతిం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యనా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. సో అయితే వంటలు స్టార్ట్ చేసేద్దాం. వంటలు వండిస్తారు, పాటలు పాడిస్తారు, మీ ఇష్టం. నేను మాత్రం ఆ పరమార్థం నెరవేరడం కోసం ఇక్కడే వేచి ఉంటాను. తప్పకుండా మనం కూడా చక్కగా మంత్రోచ్చారణతో దీపారాధన చేసుకుందాము. సో ఇంకా మనము లేట్ చేయకుండా చక్కటి పాటలు, వంటలు మొదలు పెట్టేస్తే మన ప్రేక్షకులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి స్టార్ట్ చేసేద్దామా? రెడీ? ఎవరు ఫస్ట్? సో మీలో ఫస్ట్ ఎవరు ఈ రోజు వంట చేద్దాం, ఐ మీన్ నైవేద్యం చేద్దాం అనుకుంటున్నారు? అమ్మాయిలు కాకుండా, అమ్మాయిలు మీరు ఎక్కువ ముందు డిస్కస్ చేసుకుని ఫస్ట్, ఎందుకంటే ఫస్ట్ నైవేద్యం కాబట్టి కొంత టెన్షన్ ఉంటుంది. అసలు ఆ ఫేస్ లో కాన్ఫిడెన్స్ చూస్తే మీకు అర్థమైపోలేదా? సాకేత్ ఏమో పక్కన వాళ్ళని చేయమంటున్నాడు, కాన్ఫిడెన్స్ అక్కడ. ఎవరు? ఆదిత్య. టైగర్ సాకేత్. సో ఫస్ట్ నైవేద్యం నువ్వే చేయబోతున్నావు అయితే. బై మిస్టేక్ కాదు, బై గాడ్స్ గ్రేస్. ఫస్ట్ నైవేద్యము స్వామి వారికి జాగ్రత్తగా ప్రోగ్రామ్ లో కూడా ఫస్ట్ నేనే ఎందుకు, నాకెందుకు ఈ పరీక్ష? నువ్వు స్పెషల్ అని చెప్పి ఆదిత్య అంటున్నాడు కదా అక్కడ. టైగర్ సాకేత్ దాదా నేనా? సో సాకేత్ ఏం చేయబోతున్నావు? టైగర్ సాకేత్ ఏం చేయబోతున్నావు? నేను టైగర్ అంటే తెలుగులో ఏంటి? పులిహోర చేయబోతున్నా. వాట్ ఏ రైమింగ్. సో మరి కావాల్సిన పదార్థాలు ఏవి? తెచ్చేసుకుందాం. ఓకే. సో మరి సాకేత్ చాలా బుద్ధిమంతుడిలాగా ఫస్ట్ నైవేద్యం అనేసరికి చేతులు కట్టుకుని ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకుని లాగా అన్నావు చూడు, అక్కడ నువ్వు నచ్చావు. అందరికీ తెలిసిందే కదా అది. లాగాని గట్టిగా లాగా, ఇంకా కొంచెం లాగా. వెంకటేశ్వర స్వామి ఒకసారి దండం పెట్టుకో సాకేత్. నైవేద్యం సూపర్ గా మెల్లగా అమ్మ, కష్టపడి పాపం. పర్లేదు, ఆయనకి నాకు మంచి టర్మ్స్ అండ్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. యా, మాకు కూడా. అందుకే ఇలా ఈ రోజు మా 3000 ఎపిసోడ్ సెట్ లో మీ ఓం నమో వెంకటేశ టీమ్ ని అందరినీ తీసుకొచ్చేసేసి చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా ఒక ఫెస్టివ్ మూడ్ అనేది క్రియేట్ చేసేసాము. సో మరి మనం ఫస్ట్ నైవేద్యం స్టార్ట్ చేసేద్దామా? సాకేత్ వంటలు బాగా చేస్తాడా? వాళ్ళ చెల్లినే అడుగుదాం. బాగా చేస్తాడా? ఎప్పుడైనా చేసి పెట్టాడు మీకు? అంత హెల్దీగా ఉంది చూడు. సో మరి స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ పోపు వేసుకోవాలి. పోపు వేసుకోవాలంటే చక్కగా నెయ్యి. సో ఈ రోజు మనకి పండగ లాంటిది, పండగే కాబట్టి మనం మొత్తం నెయ్యితోని మంచి పోపు వేసుకొని. హరితేజ కొంచెం నేతికి దూరంగా ఉంటుంటుంది కానీ ఈ రోజు పర్లేదు, సాకేత్ చేస్తున్నాడు కాబట్టి. అంటే నేను ఒక స్పూన్ హరితేజ కోసం ఎక్కువ వేసేసాను ఆల్రెడీ. హరితేజ అనగానే ఒకటి పడిపోయింది ఆటోమేటిక్ గా. ఎండు మిరపకాయలు తగినంత కదా, తగినన్ని. అదేమైనా చింతపండు అంత వేయడానికి? ఓకే గురువు గారు. ఓకే. పోపు గింజలు ఇవి తగినన్ని. ఇవి కూడా తగినన్నే. పప్పులు కొంచెం బాగా ఎక్కువ ఉంటే కొంచెం సిమ్ చేసుకోవాలన్నమాట. సిమ్ చేయాలా? సిమ్ లో ఉంది ఆల్రెడీ. పచ్చిమిరపకాయలు తగినన్ని. జాగ్రత్త. అన్నీ కాదు, తగిన ప్రోగ్రామ్ సాకేత్ బాగా ఫాలో అవుతున్నాడు కదా. అంటే ఫస్ట్ టైం వచ్చి వంట చేస్తున్నాడు కదా కాబట్టి కరివేపాకు అదే వేసే కొన్ని
పోపు మాడే లోపు ఇంగు వేద్దాం. ఇంగువ లైట్ గా అలా అంతే. అలా వేసి ఇంగు పోపు అనేది బాగుంటుంది కదా, ఇలా చాలా బాగుంటుంది. పులిహోరలకి పచ్చళ్ళకి వేసేసుకున్నాం కాబట్టి కాబట్టి ఇప్పుడు చింతపండు వేయాలి. ఏది చింతపండు? చింతపండు ఇక్కడే ఉండాలి. చింతపండు హరితేజ ఇచ్చే చింతపండు నా దగ్గర ఎందుకు ఉంటుంది? ఏమైనా అవసరం పడిందేమోనని. నాకు ఇంకా అలాంటి అవసరాలు పడవు. ఏమో డౌటే. ఏంటే తాకే చింతపండు ఫస్ట్ వెయ్యాలి, పోపు అవును, ఏది పోపు బంద్ చేశానులే. ఇంకా నాకు తెలిసి ఎవరు దాన్ని కొట్టేశారు. చింతపండు ఎవరైనా దారుణంగా దాన్ని తీసుకున్నారు. ఎవరు వారు? శ్రీనిధి అంత అమాయకంగా ఇలా ఉందంటే చిచ్చి, శ్రీనిధి చాలా మంచిది, తనే తీస్తుంది. అదే అందుకనే నేను అదే అంటున్నాను. శ్రీనిధి సరే చింతపండు ఇవ్వాలంటే నీ డిమాండ్ ఏమిటి? చింతపండు ఇవ్వాలంటే సాకేత్ పాట పాడండి. అక్కడ పక్కన వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఆ పక్కన ఆయనని శ్రీనిధి దగ్గర చింతపండు ఉంది. తలుచుకుంటూ పరీక్ష కాబట్టి మన ఓం నమో వెంకటేశాయ చిత్రంలో ఓకే. శంకర్ మాధవన్ గారు సూపర్ గా పాడిన పరీక్ష అనే పాటనే పాడతాను. ఓ ఈ పరీక్షని అలా ఎదుర్కొంటావా? అలా సూపర్. ఎదుర్కొంటా. సూపర్, స్టార్ట్ చేసే అయితే. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. పరీక్ష పెట్టే పరమాత్మునికే ఎంతటి ఎంతటి విషమ పరీక్ష. శిస్తుల రక్షణ సేయు స్వామికే శిక్షగా మారిన భక్తుని దీక్ష. గగన భువనైక లోకాధ్యక్ష కరుణా కటాక్ష వీక్షాదక్ష. కాచుకో 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 కాచుకో. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. బ్రహ్మ కడిగిన పాదం, బ్రహ్మాండమేలేటి పాదం. బ్రతికుండగని నిజ పాద దర్శనం. ఇదే కదా నిజమైన మోక్షం. సకల చరాచర రాసులనే పావులు చేసి ఆడుతున్న నీవే. నాతో పాచికలాడగా వచ్చావే. గజేంద్రుడంతటి దాసుడినే పరీక్ష పిదవే ఆదుకున్న నీవే. నాకై గజ రూపంలో అరుదించావే. ఏ యుగాన ఏ యోగులు నోచని భాగ్యము నాదయ్యా. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ శ్రీరామ కృష్ణావతారములను ధరించిన శ్రీహరి. అవతారకుడవు అవతారమూర్తిగా సాక్షాత్కరించి తరింపజేయవయ్యా. నను బంధ విముక్తు
సూపర్ గా ఉంది. సో మరి శ్రీనిధి సో ఇదిగో సాకేత్, నీ పులిహోరకి అంతరాయం కలిగింది కదా, ఇప్పుడు కంటిన్యూ చేసుకో. థ్యాంక్ యూ ధన్యుణ్ణి. సో ఇందాక మనం పోపు మొత్తం వేసి రెడీగా పెట్టుకున్నాం. Yes, ఇవన్నీ చక్కగా వేగిపోయాయి. అవును. ఇంకా సో చింతపండు ఫైనల్ తగినంత, ఇంగ్రీడియంట్. మనకి అన్నానికి ఎంత కావాలో Yeah. అంత. పులుపు ఎంత నచ్చితే అంత. అంత. సో చింతపండు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఓకే అన్నంలో కలిపేసుకోవాలి. ఓకే దానికంటే ముందు కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే. కొంచెం సో కలర్ ఈ ఓం నమో వెంకటేశ అంటే దీంట్లో నువ్వు అసోసియేట్ అవటం ఎలా ఉంది నీకు ఈ ఆడియో? యాక్చువల్లీ ఈ మూవీలో అసోసియేట్ అవ్వడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంకొక నాకు చాలా నాకు పాజిటివిటీ నాలో పెంచిన పాయింట్ ఏంటంటే ఈ ఇయర్ Okay. 2017లో రిలీజ్ అయిన నా ఫస్ట్ సాంగ్ వావ్ సూపర్. సినిమాలలో అందులో రాఘవేంద్రరావు గారు, కీరవాణి కీరవాణి. సార్ వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అలా వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక మంచి సినిమా, డివోషనల్ మూవీ, నాగార్జున గారి హీరో ఎలా ఉంటుంది కదా, అద్భుతం. Yeah. సో ఆ రైస్ యాడ్ చేసేసుకుందామా? సో నువ్వు వేస్తూ ఉంటే నేను కలుపుతూ ఉంటాను. మా గీత ఎంత సపోర్టింగ్ గా చూసావా? బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ నీలా కాదు. నాలాగా ఇప్పుడు ఈ పులిహోర నేనే తినాలి, అంతకు మించిన సపోర్ట్ ఉంటుందా? నీకు పెట్టాలా ఇప్పుడు నేను? ఫస్ట్ మనము ఎవరికైనా పెట్టే ముందు నైవేద్యం నైవేద్యం పెట్టాలి. పెట్టి, పెట్టిన తర్వాత నేనే కదా తినాలి. అక్కడ సుమక్క ఉంది, అందరూ ఉన్నారు, అందరికి పెట్టి ఓకే, తర్వాత మనం ఫైనల్ గా నేనంటావు. అది సో మనము నైవేద్యం చేస్తున్నాం కాబట్టి చాలా పవిత్రంగా, చాలా శ్రద్ధగా. చాలా శ్రద్ధగా. వెరీ గుడ్. చింతపండు అంతా కూడా సరిగ్గా చింతపండు. సరిపోయింది. యా, కొంచెం తగినంత ఉప్పు మనం యాడ్ చేసుకొని. ఓకే. సో వంట అంటే ఎప్పుడైనా అలా లీజర్ టైంలో అలా చేస్తుంటావు సాగర్, లేకపోతే నీకు ఏమైనా తినాలి అన్న మూడ్ వచ్చినప్పుడు? అంటే వారానికి నేను 7 రోజులు వండుతాను. అవునా? ఎక్కడ? ఇంట్లో? యా, లంచ్ నేనే ప్రిపేర్ చేసుకుంటాను. నా లంచ్ నేను కాబట్టి అలానే నాతో పాటు ఇంకో నమ్ముకొని ఒక 4-5 రోజు తింటారు. ఓకే. వాళ్ళందరూ పుష్టిగా బతికే ఉన్నారు. సో అయితే ఎవ్రీడే నీకు వంట కాబట్టి అంటే ఎప్పుడు నీకు ఆ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది వంట మీద? బేసిక్ గా నేను ఒక సింగర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ అయ్యి ఉండకపోతే ఖచ్చితంగా ఎవడ బికమ్ చెఫ్. నాకు అంత ఇంట్రెస్ట్ అన్నమాట వంట. సూపర్. ఉప్పు కూడా కలిసింది కాబట్టి మనం ముందే వేయించి పెట్టుకున్న పల్లీలు యాడ్ చేసుకొని. ఏదేమైనా పులిహోర అంటే కొంచెం మనకు ఆ పల్లీలు, పోపు, ఎండుమిర్చి కనబడుతూ ఉండాలి. తీసేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్నాక ఫైనల్ గార్నిష్ చేద్దాం. ఓకే. చాలా కలర్ఫుల్ గా ఉంది యాక్చువల్లీ. చాలా బాగుంది చూడడానికి. అయితే నైవేద్యం పెట్టిన తర్వాత రుచి పెరుగుతుంది అంటారు కదా, సో కాబట్టి మనం నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు రుచి పెరుగుంటుంది కాబట్టి అప్పుడే టేస్ట్ చూద్దాం. తప్పకుండా. సో మనం ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత ఫైనల్ గార్నిష్ ఓకే మంచిగా మనం నేతిలో వేయించిన కాజులు ఓకే తీసుకొని పైన అలా వేస్తే అద్భుతంగా ఉంటుంది. నీట్ గా గార్నిష్ కూడా బాగా చేస్తున్నావు సాకేత్. ఏదో అలా పులిహోరకేంటి కొమ్ములు వచ్చాయి? పొగరుతో కూడినటువంటి పులిహోర అది. పులిహోర చూడడానికి సూపర్ గా ఉంది, ప్రస్తుతం టేస్ట్ చేయడానికి అయితే లేదు. స్వామి నైవేద్యం అయిన తర్వాత ఆయన కామెంట్స్ మనకి పెట్టాక అప్పుడు మనం టేస్ట్ చేద్దాం. సో నువ్వు ఫస్ట్ చేసిన నైవేద్యం అక్కడ పెట్టి వచ్చేసి అన్ని అయిన తర్వాత మనం స్వామి వారికి నైవేద్యం పెడతాం. ఓకే. సో నెక్స్ట్ ఎవరు వంట చేస్తారు? మన రాజుగారు, షెఫ్ రాజుగారు వండితే బాగుంటుందని మా ఫీలింగ్. సో రాజుగారు వంటలు బాగా చేస్తారు, రాజుగారు కార్వింగ్స్ కూడా బాగా చేస్తారు. అండ్ ఆల్రెడీ అబ్జర్వ్ చేశారా, సో మెనీ కార్వింగ్స్. చాలా రాజుగారు. సో కాబట్టి ఇప్పుడు ఇంకొక కార్వింగ్ చేస్తారు. సో రాజుగారిని పిలుద్దాం. రాజుగారు ప్లీజ్ వెల్కమ్. హాయ్ రాజుగారు. హలో అండి. రాజుగారు, కలిసి మనం ఎన్నో పండుగలు చేసుకున్నాం, ఎన్నెన్నో సెలబ్రేషన్స్ చేసుకున్నాం, కానీ ప్రతిసారి అలా చేసుకున్నప్పుడల్లా ఒకరినొకరు విష్ చేసుకునే వాళ్ళం కదా, కానీ వాటన్నిటికీ మించి ఇది గొప్ప పండుగలా అనిపించట్లేదు? చాలా పెద్ద పండుగలా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఎపిసోడ్స్ సెలబ్రేషన్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అంటే అందరము కలిసి చేసుకుంటేనే మనం
సో ఈ యొక్క ప్రోగ్రామ్స్ ఇలా సక్సెస్ గా అవుతాయి. అవును. సో అందరం అలా చేసుకుంటూ ఇక్కడికి లాంగ్ 3000 మనం ఎన్ని వేల చెప్పుకుంటేనే వంటలు, ఎన్ని వేల చిట్కాలు, ఎన్ని వేల carvingలు. సో ఎలా ఉంది మీకు ఈ ఫీలింగ్? 3000 ఎపిసోడ్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే ఈ 3000 ఎపిసోడ్లో నాకు గ్రేట్గా అనిపించేది దాంట్లో 2000 నావే ఉన్నాయి. అవును. ఓకే, అది చాలా గ్రేట్గా నాకు ఫీల్ అవుతుంది. అంటే నేను ఇన్ని చేశానా. సో ఈ రోజు ఏం కార్వింగ్ చేస్తున్నారు రాజు గారు? ఇప్పటికీ ఫ్లవర్ ఎవర్ గ్రీన్. రాజు గారు అసలు ఇప్పుడు కూడా వాటర్ మెలన్ తీసుకురావాలని మీకు ఎలా అనిపించింది రాజు గారు? ఇప్పుడు హరితేజ కళ్ళన్నీ ఇక్కడ ఉన్న వాటర్ మిలన్స్ మీదే ఉన్నాయి. వెళ్తూ అన్ని ఇలా పట్టుకెళ్తాను. తప్పు హరితేజ, ఇవన్నీ మనకు కాదు. ఈ రోజు ఇక్కడ ఏం చేసినా కూడా మనం ఫస్ట్ స్వామి వారికి సమర్పించిన తర్వాతే మనం తీసుకోవాలి కదా. ఓకే, రోజ్ ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే. అండ్ వంటలతో పాటు ఈక్వల్ గా కార్వింగ్స్ కూడా చాలా చేశారు కదా రాజు గారు. సో యాక్చువల్గా నాకు తెలిసి ఏంటంటే కార్వింగ్ మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది మన అభిరుచి. సో అంటే నాకు తెలిసి అంటే వేరే ఏ నేషనల్ ఛానల్లో కూడా అబ్జర్వ్ చేసినా ఎవరు కూడా కార్వింగ్ అంతా ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. అసలు గీత ఫస్ట్ జస్ట్ ఒక వీక్లీగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత 1 hour కి ఎక్స్టెండ్ అయ్యి తర్వాత డైలీ అయ్యి అవుట్డోర్స్, ఇండోర్ సెగ్మెంట్స్, చాలా పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేసాము. 1 lakh ప్రైజెస్ ఇచ్చాము. అవును, సూపర్ కదా. పాలను రగల పెరుగు తరగల వెన్న మీగడ కమ్మదనము ప్రేమ నింపిన పిండి వంటల ఆరబోసిన అమ్మతనము 6 రుచులై వేల గతులై వెళ్ళి విరిసినది 6 రుచులై వేల గతులై వెళ్ళి విరిసినది అభిరుచి మీ అభిరుచి అభిరుచి మీ అభిరుచి. సూపర్ బాబా. సైడ్ పెటల్స్ అయిపోయాయి. సో రోజ్ ఫ్లవర్ రాజు గారు. అవునండి. వావ్, చాలా ఫాస్ట్ గా, చాలా వాటర్ మెలన్ చాలా ఈజీగా ఉంటుంది. సూపర్. ఒకసారి మన వాళ్ళకి చూపించేసేయండి. ఓకే, భలే ఉంది రాజు గారు అసలు. బాబా సూపర్. మరి లేట్ చేయకుండా మన సంబరాల్ని కంటిన్యూ చేసేద్దామా? ఈ కార్వింగ్ ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? డెఫినెట్లీ నాకే అండి. అందరు చేతులు ఎత్తుతున్నారు. అందరూ చేతులు ఎత్తుతున్నారు. మేము 1 2 3 అంటాం. ఫస్ట్ ఎవరు పాట పాడితే వాళ్ళే. అఖిలాండ కోటి బ్రహ్మాండ పర్లేదు. 1 లోనే పాడేశాడు. ఇంకా అద్భుతంగా నీకే కార్వింగ్. కానీ ఆ పాట కూడా పూర్తి చేశాక ఆదిత్య కోపం వచ్చింది. చీటింగ్ చేశాడు. 1 2 3 అనకుండా 1 లోనే పాట పాడేశాడని. వచ్చి ఓకే ఆదిత్య, ఇక్కడ ఉన్న కార్వింగ్స్ నీకు ఏదో ఒకటి నేను ఇస్తాను, ఓకేనా? సో మరి శరత్ సంతోష్, నువ్వు ఫస్ట్ పాట అందుకున్నావు కాబట్టి కార్వింగ్ నీకే. బట్ పాట పూర్తి కూడా చేసేయాలి. డెఫినెట్లీ. అండ్ ఒక కండిషన్ మీద, అక్క నాతో పాడితేనే నేను పాడతాను. శ్రీనిధి నీతో పాడాలా? అంటే ఇది ఇద్దరు పాడిన పాట. మూవీలో కూడా ఈ పాట నువ్వే పాడావు కదా శరత్ సంతోష్? సో ఇప్పుడు మీ ఇద్దరు కలిపి ఈ పాట పాడతారా? ఓకే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక గోవింద గోవింద పువ్వు పున్నమి వెన్నెల గోవింద 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 చిన్ని కుమాల సేవల గోవింద గోవింద వీణా వెంకటేశం నెల్ల గోవింద ననాథో ననా సేవల గోవింద గోవింద సదా వెంకటేశం స్మరామి స్మరామి సేవల గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు
పాదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు ఆజానుబాహు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు మరువందమనం మావి మాచి వట్టి వేరు కురువీరులు గరుడ గన్నీరు నందివర్ధనాలు హరిత హరిద్ర బిల్వ తులసీ దళాలు నీ కోసం విరిసే నిన్ను చూసి మురిసే నీ మేను తాకి మెరిసే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శరత్ ఇక్కడే ఉన్నాడు పాడట్లేదు. అలాగా అక్కడ నుంచి వినిపించింది. నేను అదే చూస్తున్నాను. ఇది ఇక్కడ ఏమో లిప్సింగ్ అక్కడ ఎందుకు లోకేష్ మంచి ఇమిటేషన్ స్టార్ అన్నమాట. ఓ సో శరత్ నేనిది అద్భుతంగా పాడాడు. అలాగే మనోడు అచ్చుదిద్దినట్టుగా అలాగా పాడేసే చేయగలడా? సూపర్. ఐ థింక్ ఈ సినిమాలో ఈ పాట చాలా ఆల్రెడీ బాగా హిట్ అయిన సాంగ్ కదా, అందరికి బాగా రీచ్ అయింది. చాలా బాగుంది. ఇద్దరు కూడా అద్భుతంగా పాడారు. సో ఆ ఏడుకొండల వాడి బ్లెస్సింగ్స్ మీకు ఇలాగే ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇందాక సాకేత్ ఏమో చక్కగా తన వంట పూర్తి అయిన తర్వాత ఆ పాట పాడాడు. మీరు ఇప్పుడేమో పాట పాడేశారు కాబట్టి ఖచ్చితంగా వంట చేయాల్సిందే. డెఫినెట్ గా సో మరి ఎవరు చేస్తారు? నేను శరత్ చేస్తాడు. శరత్ చేస్తారా? చేస్తాను. నేను చక్కెర పొంగల్ చేస్తాను. చక్కెర పొంగల్ చేస్తావా? కాకపోతే అంటే అక్క హెల్ప్ కావాలి. ఎందుకంటే ఆ, ఇప్పుడు బేసిక్ గా అక్క చైల్డ్ ప్రాడజీ మ్యూజిక్ లో ఆ, యాజ్ వెల్ అస్ దట్ వంటలో కూడా చైల్డ్ ప్రాడజీ అనమాట. ఓకే. అంటే పుట్టినప్పుడే పొంగల్ చేసింది. ఆ. పుట్టినప్పుడే పొంగల. పుడుతూనే పొంగలు. ఆ విషయం కూడా నాకు మా శరత్ వల్లే తెలిసింది. నాలో ఉన్న టాలెంట్లన్నీ వెలికి తీస్తున్నారు. అప్పుడు అమ్మ రాగాలు చెప్పి ఐడెంటిఫై చేయమన్నారు కాబట్టి స్వరాలు, రాగాలు మాత్రమే తెలుసు మ్యూజిక్ వాళ్ళకి. ప్రాడజీ అయ్యావు. అప్పుడే పొంగలు మిరియాలు అని ఉంటే ఇవి కూడా చెప్పుండేదా మీరు? ఆ. ఏమో రెసిపీలు అడిగేవాళ్ళేమో, స్వరాలు రాగాలు కాకుండా. చేయి మంచి వాసన వస్తుంది. ఆహా. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. లేదు, వాళ్ళిద్దరూ నెయ్యి వేయడంలో బిజీగా ఉన్నారు. శరత్ ఏమో చాలు అంటున్నాడు, నిధి ఏమో ఇంకో పర్లేదు ఇంకో 2 స్పూన్లు వేయి అంటారు. డ్రై ఫ్రూట్స్ వేసిద్దామా? సో ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న బియ్యము ఇంకా పప్పు, పెసరపప్పు. చాలా కలపడం. నెక్స్ట్ చక్కెర. సో పంచదార వేసుకుంటున్నారు. పంచదార తగినంతేనా? తగినంత అంటే ఎంతో శరత్కి తెలియాలి కదా. చాలా. ఓ, కొద్దిగా పంచదార ఎక్కువ బెల్లమా? యాక్చువల్గా ఇలాంటి వంటలు ఆ బెల్లంతో అయితేనే బాగుంటాయి కదా.
కాదు గీత, అది కలిపేసాడు. సుమక్క వచ్చినప్పుడు ఏదో పరమార్థం కోసం వచ్చాను అని చెప్పింది కదా, ఇంతకీ ఆ పరమార్థం ఏంటో అది ఆ పరమాత్ముడికి ఆవిడకే తెలుసు. మనం వెయిట్ చేయాలి. పాప ఆవిడ చెప్పాలని డిసైడ్ అయినప్పుడే చెప్తారు. మేము వెయిట్ చేస్తాం అక్క, నో ప్రాబ్లం, టేక్ యువర్ టైం అంతే. ఇలాచి ఇక్కడ వంట చూడు హరితేజ, పాపం పాలు కూడా యాడ్ చేస్తున్నాడు. కాదు శరత్ సంతోష్, ఈ ఆల్బమ్ లో నువ్వు ఒక పాట అనేది నీకు ఎలా అనిపిస్తోంది? ఇది యాక్చువల్లీ ఇట్స్ వెరీ బిగ్ ఆపర్చునిటీ అండి, అంటే లైఫ్ టైం ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ యాక్చువల్లీ మై ఫస్ట్ సాంగ్. సపోజ్ అండ్ ఫస్ట్ సాంగ్లోనే ఈ ఫేమస్ ట్రయో అంటే రాఘవేంద్రరావు గారు, కిరవాణి గారు అండ్ నాగార్జున గారి ట్రయోలో పాడడం అనేది అంటే ఎవరికి దొరకదు, ఇంత ఒక అరుదైన అవకాశం అని చెప్పాలి. సో తనని చిన్నప్పటి నుంచి మనం పాడతా తీగ వీటన్నిటిలో కూడా చూస్తూ ఉన్నాము. చైల్డ్ ప్రాడిజీ. సో అలా పాడుతూ ఈ రోజు ఇలాగ మా 3000 ఎపిసోడ్ లో ఇలా ఓం నమో వెంకటేశ్వర స్పెషల్ లో ఒక మంచి పాటలు వీళ్ళు వినిపిస్తూ మనకి ఆ ఫీల్ చాలా బాగుంది కదా హరితేజ. సో ఏం వేద్దాం అనుకుంటున్నావు? పచ్చకర్పూరం. ఓ పచ్చకర్పూరం, ఓకే. ఇది ఓ కుంకుమ సాఫ్రాన్ దాంట్లో ఓకే కుంకుమ బాగా కలర్ అండ్ ఫ్లేవర్. ఇంకా వేస్ట్ అయిపోతుంది ఇంకా. చెప్పు. వేస్ట్ అయిపోతుందని అన్ని వేసుకోకూడదు, తర్వాత మనం అది వేస్ట్ అయిపోతుంది, మనం తినలేము. అంటే కుంకుమ పోయాక తినేద్దామని. సాఫ్రాన్ ఎక్కువ వేస్తే సరే అది చేదవుతుంది, తెలుసా? చేదొస్తుంది. చాలా తెలిసిపోయింది. 3000 మరి 3000 మరి మాట్లాడుతున్నాం. అవునవును. సో అయిపోయినట్టేనా? చాలా అయిపోయినట్టే. మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేద్దామా? ఓహో ఇంకా వెళ్ళదు. కొన్ని ఉంచాలి గార్నిష్. ఆఫ్ చేసేనా? అలా స్వామి, ఓ మంచి స్వామి, మేము వంట చేస్తూ నవ్వుతూ చేశామని మా మీద అస్సలు కోప్పడద్దు. ఎంత నవ్వినా నీ మీద ప్రేమ, భక్తి, గౌరవం ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. శ్రీనిధి వెనకాల చెప్పేసింది. పులిహోర చక్కెర పొంగలు రెడీ అయిపోయింది. ఇంకా ఏమేమి నైవేద్యాలు స్వామివారికి పెట్టనున్నారో సింగర్స్, ఏమేమి పాటలు విననున్నామో చూద్దామా? ఈ నెక్స్ట్ వంట ఎవరు చేస్తున్నారో కూడా వాళ్ళని కూడా పిలిచేద్దాం. వాళ్ళ నోట కూడా మంచి పాట వినేద్దాం తప్పకుండా. ఎవరు? నా ఆశీస్సులతో మా చెల్లిని సాహితీని పంపిస్తా. రా సాహితీ. దామ్మా చెల్లి. ఓకే సాహితీ, 1000 నామాల వాడికి 1000 కొలది నైవేద్యాలు అంటుంటారు కదా. సో నీకు ఎన్ని నైవేద్యాలు తెలుసు? నాకు 1000 కొలది తెలియదు కానీ కొన్ని తెలుసు. లైక్ మనకి గుడిలోకి వెళ్ళినప్పుడు పులిహోర, దద్దోజనం, ప్రసాదాలు పెట్టినప్పుడు అవి అలాంటి. సో మరి నువ్వేం నైవేద్యం చేద్దాం అనుకుంటున్నావు ఈ రోజు? నాకు అన్నిటికంటే చాలా ఇష్టమైనది దద్దోజనం, సో అదే చేద్దాం అనుకుంటున్నాను. సాహితీ, ఎందుకు దద్దోజనం ఎంచుకున్నావు? అంటే పులిహోర దద్దోజనం కాంబినేషన్ కదా, మా అన్న పులిహోర చేస్తే నేను దద్దోజనం. ఏం కాదు, దద్దోజనం ఈజీ కాబట్టి నువ్వు ఎంచుకున్నావు. అంటే అలా కవర్ చేద్దాం అనుకుంటే ఎందుకు అలా బయట పెట్టేస్తున్నారు? సాకేత్ని అడగాలి, అసలు ఎప్పుడైనా అమ్మకి హెల్ప్ చేస్తుందా? చేస్తుంది. మా అమ్మ కష్టపడి వండితే తను తినబెడు. నువ్వు మాత్రం చేసేది అదేగా, నువ్వు కూడా చేసేది. నేను వండుతాను. నువ్వు వండుతావా? నేను వండుతాను. ఏం వండుతావు చెప్పు? టక్కుమని 2 ఐటమ్స్. అబ్బా, టమాటో పప్పు చేయడం వచ్చా నీకు? పర్వాలేదు. ఎలా చేస్తారు చెప్పు? పప్పును ఉడికిస్తాను ఫస్ట్, దాని తర్వాత పోపు వేస్తాను, పోపులో టొమాటో వేస్తాను. పోపులోకి ఏం వేస్తావు? పోపులోకి పోపు గింజలు వేస్తాను. ఏమిటి అవి? అయిపోయింది. ఓకే, నువ్వు దద్దోజనం చేసుకో. ఓకే, మరి ముందు పాట పాడి తర్వాత దద్దోజనం చేస్తావా? దద్దోజనం చేశాక పాట పాడతావా? పాట పాడాక దేవుడు కొంచెం నా మీద ఇంకొంచెం కటాక్షం చూపించాక ఇంకొంచెం కరేజ్ తో దద్దోజనం చేద్దాం అని ఫిక్స్ అయ్యా. ఓకే, సో ఫస్ట్ అయితే పాట. వెంకటేశ శ్రీనివాస మాధవా కేశవా మధుసూదనా మాధవా కేశవా మధుసూదనా నందనందనా నరహరి
చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడగ కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ ఋషికేశ పద్మనాభ ఋషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరద వేనామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. అబ్బా 1000 నామాలు. దీని గురించి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఒక విషయం చెప్పారు. డైరెక్టర్ గారు వేదవ్యాస్ గారికి చెప్పారంట, ఇలా పాట రాయాలి, స్వామివారి నామాలన్నీ వచ్చేలాగా ఉండాలి, కానీ ఆ నామాలన్నీ మరీ దూరంగా ఉండకూడదు, స్పష్టంగా ఉండాలి, కానీ పాట చాలా అర్థవంతంగా ఉండాలి, అర్థమయ్యేలాగా ఉండాలని ఇన్ని లిటిగేషన్స్ పెట్టి ఆ పాట ఇచ్చారంట. ఆయన రాసి పెట్టారు అంత అద్భుతంగా, అంతే చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. కానీ పండుగ ఉన్నప్పుడు, సెలబ్రేషన్ అన్నప్పుడు ప్రతిసారి హంగామా అలానే మనకి అలవాటైపోయి ఈ 3000 ఎపిసోడ్ ఇలా ఒక డివోషనల్ తో హాయిగా అలా క్యారీ అవ్వడం చాలా బాగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నట్టుగా ఉంది. నిజంగా అలాగే ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగా పాడా సాహితి. సో ఈ అభిరుచి ప్రోగ్రామ్ ద్వారా ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కిరవాణి గారు, రాఘవేంద్రరావు గారు అండ్ ఎవ్రీ వన్ హూస్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఓం నమో వెంకటేశాయ మూవీ. అండ్ ఈ పాట వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్ ఆఫ్ దిస్ ఆల్బమ్ నాకు రమ్య బెహ్రా పాడింది. అండ్ ఐఎమ్ లక్కీ ఇనఫ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్ బికాస్ నేను ఈ పాటలో కోరస్లో ఉన్నాను. సో మరి ఇంకా మన దద్దొచ్చిన మొదలు పెట్టేద్దామా? యా ఓకే. సో ఫస్ట్ కర్డ్ హాఫ్ కప్. ఇప్పుడు పెరుగు వేసుకున్న దాంట్లో సాల్ట్ తగినంత వేసుకుందాం. ఓకే. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం మనం. ఓకే. సో అయితే ఎప్పుడైనా సాకెట్ చేసినప్పుడు నువ్వు కూడా ఏమన్నా అలా చేస్తావా వంటకి? నేను వంట చేస్తాను. సాకెత్తే కాదు, నేను కూడా చేస్తాను. నీకు కూడా అలవాటు ఉందా? అవునా? ఈ స్టేజ్ నాకు ఒక అవకాశం కలిగించింది. మా అన్నని అన్న అని కాకుండా సాకేత్ అని. పర్లేదులే, దానికి కాదు నేను ఇప్పుడు స్పందించింది. నేను కూడా చేస్తాను అన్న దానికి నేను స్పందించబోతున్నాను. తను చాలా బాగా చేస్తుంది. తను చేసే వంకాయ ఫ్రై, సాయ్ చంక్స్, బటర్ మసాలా యాక్చువల్లీ కొన్ని బాగా చేస్తుంది, కొన్ని అస్సలు తెలియదు. నువ్వు తినలేదు, అది ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంతే. ఇప్పుడు అందరూ శ్రీనిధి గారి లాగా చైల్డ్ ప్రాడజీలు ఉండదు. పుట్టగానే పొంగల్ చేయాలంటే కష్టం కాబట్టి కాస్త మెల్లగా నేర్చుకుని చేస్తారు. సో నెక్స్ట్ ఇప్పుడు కొంచెం అల్లం. ఓకే. దాని తర్వాత పచ్చిమిరపకాయ. ఓకే. కొత్తిమీర. ఓకే. దీన్ని కలుపుకొని పక్కన పెట్టేస్తాం. గీత, ఇప్పుడు రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు అండ్ నాగార్జున గారి కాంబినేషన్ అనగానే మనకి ఫస్ట్ అన్నమయ్య. ఎప్పటికీ తెల్లారుగానే ప్రతి ఇంట్లో ఆ దేవుడి పాట అనగానే అదే వింటూ ఉంటారు. సో అంత హిట్ అయింది ఆల్బమ్. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సేమ్ కాంబినేషన్ లో మనకి ఓం నమో వెంకటేశాయ కూడా చాలా బాగుంది. సో ఆ సాంగ్స్ అన్ని కూడా చాలా హిట్ అయ్యాయి ఆల్రెడీ. సో ఆ క్రెడిట్స్ అంతా కూడా డెఫినెట్లీ కీరవాణి గారికి. సో కీరవాణి గారు మ్యూజిక్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది? అద్భుతంగానే ఉంటుంది. అది కామన్, ఇట్స్ కామన్. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. నెయ్యితో పోపు, ఎండు మిరపకాయ. అల్లం ముక్కలు ఆల్రెడీ అన్నంలో వేసి కలిపేసింది. నువ్వు పోపులో అల్లం వేసుకుంటావా? అమ్మో, ఇక్కడ మిరపకాయ వేసి అక్కడికి జంప్ చేసి పోపులో అల్లం అద్దరిపోదు. ఓకే. ఈసారికి ఇలా కానిచ్చేద్దాం ఆల్రెడీ, ఎందుకంటే ఉన్న అల్లం ముక్కలన్నీ కలిపేసింది దాంట్లో. దయచేసి క్షమించండి. సో పోపు, ఎండుమిర్చి అండ్ మిరియాలు అండ్ లాస్ట్ కి కరివేపాకు కట్టేసేనా సాహితి? ఇది లిఫ్ట్ చేసి ఇప్పుడు దీన్ని ఈ రైస్ లో మిక్స్ చేస్తాం. మేము ఉన్నాం ఇక్కడ పక్కన, అంతే. ఇప్పుడు ఈ పోపుని మిక్స్ చేసేసుకుందాం.
దీన్ని సర్వ్ చేస్తాం. ఈ ప్రసాదాలన్నీ కూడా ఇప్పుడు చేస్తుంటే ఒకటి తర్వాత ఒకటి నాకేం గుర్తొస్తోంది తెలుసా? చెప్పు. ఏంటది? ఆకలి కాదు. అర్రే చెప్పనివ్వరా? ఆ తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత బయటికి వస్తూ ఉంటే ప్రసాదం వరుసగా పొట్లాలు కాదు, పెద్ద పెద్ద బాండీలో వాళ్ళు ప్రసాదాలు ఇస్తూ ఉంటారు. వేడిగా ఆ వాసన, ఆ ప్రసాదంలో రుచి. దానిమ్మ గింజలు వేయదా అని అడిగావుగా, వేస్తుంది. ఆహా. సో దద్దోజనం చక్కగా చేసావు కాబట్టి నువ్వే వెళ్ళి చక్కగా నైవేద్యం పెట్టి దేవుడి దగ్గర పెట్టేసి. అబ్బబ్బబ్బబ్బబ్బ గీత, అసలు ఒకదాని తర్వాత ఒకటి వంటలు, పాటలు, యూనో సుమా గారు. అండ్ అంతేకాకుండా అసలు అంటే స్పెషల్ అట్రాక్షన్ అలా అన్నారు. బాగుంది. యా. సో అంతేకాకుండా మన కోసం కీరవాణి గారు, రాఘవేంద్రరావు గారు, నాగార్జున గారు కూడా వస్తున్నారు. మీకోసం వస్తున్నారా? మన 3000 ఎపిసోడ్ స్పెషల్ అన్నమాట. సో కాబట్టి ఇదంతా చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది గీత? నాకైతే ఒక బ్రహ్మోత్సవంలా అనిపిస్తోంది. బ్రహ్మోత్సవం అంటే గుర్తొచ్చింది నాకు. బ్రహ్మోత్సవం అనే పాట కూడా ఉంది కదా, శ్రీనిధి పాడింది ఆ పాట. మరి మా కోసం ఇంకొకసారి పాడతావా శ్రీనిధి? అంటే మేము విన్నాము దట్ ఈ పాటలో అన్ని వాహనాల గురించి, వాహన సేవల గురించి ఉన్నాయి అని. ఓకే, ప్లీజ్ వెల్కమ్. బ్రహ్మోత్సవ బ్రహ్మానందమునీగా పండడు బాధలు నీ భక్తునిగా ధగ 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 ధగిత సద్ధర్మల సద్బ్రహ్మాండ నాయక నిగ 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 నిజ రక్తి నిష్యంద భక్తి భవబంధ ముక్తిదాయక కఠోర దంస్ట్రల తన్నెర్ర చేసి కాలకూట కీలికల గుప్పించి బుస బుస బుసమని బుసలు కొట్టి 10,000 పగడాల పొడగలెత్తు తొలి శేషవాహనముపై సర్వశేషమై చేరక సత్య నిరూపణ చేయక బ్రహ్మోత్సవ బ్రహ్మానందమునీగా ఈ పండెడు బాధలు భక్తునిగా ఝం 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 రవజం ఛామారుత జగద్విలయ ఝంకార హుంకార శృందాదండోత్తండ చండ బహుబాహుదండ పరిమండిత హనుమద్వాహనమునెక్కిరా అనుమానాలను తీర్చరా ధగ 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 ధగిత సద్ధర్మల సద్బ్రహ్మాండ నాయక నిగ 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 నిజ రక్తి నిష్యంద భక్తి భవబంధ ముక్తిదాయక గర్జించి జూలు విదిలించి విజృంభించి మృగములను నిర్జించి నిజము నిగ్గు తెల్పవర సింహవాహనమునధిష్ఠించి నరసింహుడవై చెలరేగిరా పట పట పటమని దిక్కులు పగలగ భగతుల వట్టి మట్టు పెట్టగా పరమ భయంకర ఘోర ధిక్కార ప్రకృతిలో ఎక్కర పద ఘట్టనముల గజవాహనమున నడిరేరా సూపర్ సూపర్ బాబా. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈ సాంగ్ అనుష్క గారి మీద పిక్చరైజ్ చేసిన సాంగ్. సూపర్ కంపోజిషన్ అబ్బా కీరవాణి గారిది యాజ్ యూజువల్. శ్రీనిధి కూడా అంతే అద్భుతంగా పాడింది యాక్చువల్ గా. శ్రీనిధి చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉంది. చైల్డ్ ప్రాడిజీ. శ్రీనిధి చక్కటి పాట అయితే పాడేసావు అద్భుతంగా.
సో ఇందాక తనకి కాస్త హెల్ప్ చేసి చక్కెర పొంగల్ చేసావు, మరి ఇప్పుడు నైవేద్యంగా నువ్వేం చేస్తావు? కట్టు పొంగల్ చేస్తా, కట్టు పొంగల్. దాన్నే కార పొంగల్ అని కూడా అంటారు కదా. ఈ కట్టు లేని పొంగల్ ఏమి ఉండదా? కట్ చేయకుండా తినచ్చు, మన ఇష్టం. సో డిపెండ్స్, మనం కావాలంటే పొంగల్ చేసుకోవచ్చు, లేదంటే కట్ పొంగల్ పొంగలి కట్ చేసి కూడా తినచ్చు, లేకుండా తినచ్చు, మంచి. సరే మొదలెట్టేసేయండి. ఓకే, సో నిధి చక్కగా రెడీగా ఉంది అన్ని ఇంగ్రీడియంట్స్ తో. స్టార్ట్ చేసేద్దామా? హ్యాపీగా. ఫస్ట్ నెయ్యి. నేను వస్తున్నా. కమ్. తప్పకుండా. ఇది నిజం చెప్పు, ఇంట్లో ఎప్పుడైనా వంటగదికి వెళ్ళావా? చాలాసార్లు వెళ్ళానక్క. చేస్తూ ఉంటావా? చేస్తూ ఉంటాను, తింటుంటాను. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కుకింగ్ ఐటమ్? వన్ ఆఫ్ ది ఫేవరెట్ కట్టు పొంగలి. ధనుర్మాసంలో ఆల్రెడీ 30 days చేశా. తను చక్కగా తిరుపాయలు పాడుతూ కట్ పొంగలి ఇవన్నీ చేసి నైవేద్యం పెడుతూ అలా చేస్తూ ఉంటావు అనేది. నువ్వు చేసే వంటల్లో మీ వారికి ఏమి ఇష్టం? మా వారిక ఏం చేసి పెట్టినా ఇష్టమా? అన్ని ఇష్టమే అని చెప్తారు. సో అని చెప్తారంట. ఎండుమిరపకాయలు అండ్ పోపు. ఎండుమిరపకాయలు ఏమిటేమిటో వేసేస్తున్నావు? పచ్చిమిరపకాయలు అంటే పోపు కాస్త తగ్గిందని కొంచెం ఎక్కువ వేసింది, మనం ఎక్కువ మంది ఉన్నామని. కడిగి సన్నగా తరిగినటువంటి పచ్చిమిరపకాయలు, తరగనటువంటి ఎండుమిరపకాయలు, నల్లని ఆవాలు. సుమక్క ప్రాంప్టింగ్ అన్నమాట. నల్లని ఆవాలు వేయలేదు, కలిసిపోయాయి. ఓహో. నల్లని మిరియాలు. ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కట్ పొంగలి. ఓకే, నేను చేసేటప్పుడు ఏం చేస్తాను తెలుసా, కొంచెం ఒకసారి ఇట్లా దంచుతాను, కొంచెం క్రష్ చేస్తే ఆ టేస్టే వేరప్ప. తినేటప్పుడు కూడా మరీ ఇలా పెద్ద పెద్దగా ఉంటే కొంతమందికి కొంచెం ఇబ్బందిగా, అంటే ఎక్కువ ఘాటుగా కూడా అనిపిస్తుంది కదా. చూడకుండా తింటే సరి. అంతే, నోట్లో తిన్నాక రుచి తెలుస్తుంది కదా. అవును, దూరంగా జరగండి. నోరుకు తెలుస్తుంది, కన్నుకు తెలియకుండా ఉంటే చాలు. చిటపటని ఆడనటువంటి కరివేపాకు దొరికింది నీకు. గీత, నీకు ఇన్ని వేల ఎపిసోడ్లో చేసి చాలా చిట్కాలు తెలిసిపోయి ఉండొచ్చు కదా. కరివేపాకు చిటపట్లు ఆడకుండా ఉంటాయి, ఏం చేయాలి? ఇదిగో ఇలా మూత అడ్డం పెట్టుకోవాలి. లేదంటే ఇంకోటి చేయొచ్చు, ఇలా పెట్టకపోయినా ఇలా పెట్టుకోవచ్చు. అసలు ఆడవాళ్ళు వంటగదిలో హెల్మెట్ వేసుకుంటే మరీ మంచిది, ఉల్లిపాయ ఘాటు కూడా తగలదు. హెల్మెట్ మొత్తం ఈ జాకెట్స్ అన్ని వేసుకొని చేతుల మీద కూడా పడుతుంటాయి కదా. ఏమిటి ఇంగువనా? ఇంగువ కొంచెం. ఏమిటి ఇంగువ కూడా వేస్తారు? అయ్యో, నాకు ఇప్పటి వరకు తెలియలేదు. అందుకే నేను అభిరుచి 3000 ఎపిసోడ్కి వచ్చాను, ఇది తెలుసుకోవడం కోసం. ఇంగువ వేస్తారని తెలుసుకోవడం కోసం. ఎలా అనిపిస్తుంది అది తెలుసుకున్న తర్వాత? మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఇంత విక్టరీ సాధించిన తర్వాత ఎలా ఫీల్ అవుతుంది? ఇన్నేళ్ల నుంచి నేను చేస్తున్నటువంటి పొంగల్లో నేను ఇంగువ వేయలేదు అని నేను ఫీల్ అవుతున్నాను. కొంతమందికి ఇంగువ వాసన పడదు. మీ ఇంట్లో ఎవరికన్నా పడదా, లేకపోతే మీకే పడదా, లేకపోతే మా ఇంట్లో పడకపోవడం ఏంటి? అసలు నేను ఏం చేసినా పడుతుంది వాళ్ళకి, లేదు అంటే వాళ్ళకి పడుతుంది. పాపం. సో నువ్వు ఆల్రెడీ ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నావు? రెడీ చేసి, సో ఆల్రెడీ బియ్యం ఉడికించి అంటే వండి పెట్టేసుకుని. కొలత చెప్పు. సేమ్ అమౌంట్స్. 1:1. ఓకే. బియ్యం కొంచెం నెయ్యి తగిలించు. ఇంకొంచెం వేద్దామా? ఇంకొంచెం. అదేదో నీ చేత్తోనే వేయించమక్క, ఆడుతూ ఉండాలి. అదేదో నీ చేత్తోనే వేస్తే ఇంకా రుచి వస్తుంది అనుకుంటున్నా. అంతే. కొంచెం ఉప్పు, కావాలంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు కదా. అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది. పోపులోకి అల్లం ముక్కలు వేసుకుంటే ఇంకా బాగుంది. కానీ శ్రీనిధి వంట వండే పద్ధతిని చూస్తుంటే మాత్రం వంటగదిలోకి వెళ్ళేటువంటి ఎక్స్పీరియన్స్ ఉందని అర్థం అవుతుంది. బాగా చేస్తుంది తన వంటలు. నీకు ఎలా తెలుసు? నేను టేస్ట్ చూసా చాలా సార్లు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుంది. అయిపోయింది. ఓకే. పైన జీడిపప్పు గార్నిషింగ్. ఓకే. జీడిపప్పు అంటే నాన్నగారు జీడిపప్పు ఉప్మా అండి. ఏమిట్రా రేసుకుంటా? నువ్వు గారు తినేసావా? అయ్యో నాన్నగారు అలా జీడిపప్పు ఇష్టమైన వాళ్ళు కొంచెం ఎక్కువ వేయించి పక్కన పెట్టుకుంటే వాళ్ళు కూడా, ఎందుకంటే నైవేద్యం కదా. కానీ ఇప్పుడు ఆయనకి పెట్టాలి కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం. నైవేద్యం కాబట్టి తినలేం కాబట్టి. లేకపోతే ఉప్మా నీకు జీడిపప్పు నాకు అనేవాళ్ళం. ఎంత బాగుందో చూడ్డానికి కదా, పసుపు పచ్చగా. కానీ మన ఇండియన్ ఫుడ్ అంత హెల్దీ ఫుడ్ ఇంకోటి లేదు తెలుసు. అవును. వేడి వేడిగా మనం చేసేటువంటి ప్రాపర్ న్యూట్రియన్స్ కలిగినటువంటి ఫుడ్ మనదే బెస్ట్. పైగా మన ప్రసాదాలు కూడా ఎంత బాగుంటాయి చూడు, చాలా టేస్టీగా. స్వామికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత అందరం కానిచ్చేద్దాం. ఓకే, మిగిలిన పనులు మీరు చూసుకోండి, నేను వెళ్ళి రిలాక్స్ అవుతాను. అయిపోగానే, ఎందుకంటే నేను పట్టుకోలేకపోతున్నాను. ఇక్కడ ఉండి
కానీ గీత ఇన్ని వేల ఎపిసోడ్లేమో నువ్వు ప్రతి వంటకం టేస్ట్ చేసి వాటన్నిటికీ నన్ను పిలవలేదు. ఈ రోజేమో నైవేద్యాలు పెట్టే టైంలో నన్ను పిలిచి అన్ని చూపించి ఇంకొంచెం వెయిట్ చేయండి అంటున్నారు. తప్పదు. డైరెక్టర్ గారు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే మనం. డైరెక్టర్ గారు అందరూ వచ్చేసిన తర్వాత హ్యాపీగా నైవేద్యం పెట్టి లాగించేది మొత్తం. పరమార్థం అని ఫస్ట్ నుంచి చెప్తున్నావు. ఆ పరమార్థం ఏంటి నీకు ఆ తొందర? నేను చెప్తాను పరమార్థం అంటే ఏమిటో వెరీ సూన్ చెప్పబోతున్నాను. ఓకే. కానీ ఇలాంటిది కాదు, అది చాలా పెద్ద అర్థం ఉంది అందులో. అవునా? చాలా. సో శ్రీనిధి నువ్వు వెళ్ళి చక్కగా స్వామివారి దగ్గర పెట్టేసి ఓకే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 4 వంటలు అయిపోయాయి. ఇంకా మనకి మన స్పెషల్ గెస్ట్లు రావటమే ఆలస్యము. రైట్. ఆ తర్వాత నేను పరమార్థం అంటే ఏమిటో కూడా చెప్పడం ఆలస్యం. ఓం నమో వెంకటేశాయ బృందం ఇక్కడికి విచ్చేశారు. దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారికి, అలాగే నిర్మాత శ్రీ మహేష్ రెడ్డి గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విక్రమ్ గారికి, అలాగే మన నాగార్జున గారికి, కీరవాణి గారికి, సౌరభ్ రాజ్ జైన్ గారికి స్వాగతం పలుకుతున్నాము. ఇప్పటి వరకు ఏంటంటే ప్రసాదాలు అన్ని చేసిన తర్వాత ఆ నైవేద్యం స్వామివారి ముందు పెట్టి స్వామివారు ఆరగించారు అని విన్నాం. ఈ రోజు కళ్ళారా ఆ అనుభూతి ఒకవేళ మనకి కలిగినట్టయితే ఎలా ఉంటుందంటారు? అద్భుతంగా కదా. అందుకనే ఈ రోజు ఆ ప్రసాదాలని అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత స్వీకరించడానికి ఓం నమో వెంకటేశాయ చిత్రంలో వెంకటేశ్వర స్వామిగా కనిపించబోతున్నటువంటి సౌరభ్ రాజ్ జైన్ గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. వారికి బొకేని అందించడానికి CEO బాపినేడు గారిని అండ్ అలాగే చీఫ్ ప్రొడ్యూసర్ అజయ్ శాంతి గారిని, మెట్యూర్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ సాయిబాబా కోయిల్మూడి గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే పంచపక్ష పరవాణాలు లాంటి అద్భుతమైన పాటల్ని మనకి వినిపించేటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. నైవేద్యాలన్నీ చక్కటి పాటలతో పాటు ఇక్కడ ప్రజెంట్ చేశారు సార్ సింగర్స్. కీరవాణి గారికి అజయ్ శాంతి గారు బొకేని అందిస్తారు. ఈ చిత్రం నిర్మాతలు శ్రీ మహేష్ రెడ్డి గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. షిరిడి సాయి, అలాగే ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ అద్భుతమైనటువంటి చిత్రాన్ని మనకు అందిస్తున్న మహేష్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ అభిరుచి 3000 కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విక్రమ్ గారు, అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి, మరిప్పుడు ఓం నమో వెంకటేశాయ భక్తి రస చిత్రాలని ఎంతో భక్తితో మనకు అందించేటువంటి దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారిని, అలాగే వారితో పాటు ఓం నమో వెంకటేశాయలో హతీరాం బావాజీగా నాగార్జున గారిని మనం చూడనున్నాము. ఇరువురిని కలిసి వేదిక పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. ఆనంద నిలయ వర పరిపాలక. గోవింద గోవింద పున్నమి వెన్నెల గోవింద 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 చిన్ని కుమాల సేవల గోవింద. నైవేద్యాలన్నీ సిద్ధమైపోయాయి. మన సింగర్స్ చక్కగా పాటలు పాడడమే కాదు, కీరవాణి గారు మంచి నైవేద్యాలు కూడా తయారు చేశారు. ఎవరెవరు ఏమేం చేశారో ఒకసారి మైక్ తీసుకొని చెప్పండి. నువ్వు సినిమాలో పాడినటువంటి పాట, వండినటువంటి వంటకం ఒకసారి చెప్పేసి. నేను ఈ చిత్రంలో పాడిన పాట మహాపద్మ సద్మే, నేను వండింది పులిహోర. ఓకే శ్రీనిధి, నేను ఈ సినిమాలో పాడినటువంటి పాటలు
బ్రహ్మోత్సవ బ్రహ్మానందము అఖిలాండ కోటి గోవింద హరి గోవింద కలియుగం. ఇప్పుడు వండినటువంటి వంటకాలు కట్టు పొంగలి, ఇద్దరం కలిసి చక్కెర పొంగలి. అదే శరత్ సంతోష్ కొంచెం బాధపడుతూ ఉంటే చెయ్యూతి ఇచ్చింది అక్కడ. సంతోష్, నేను 2 పాటలు పాడాను. ఒకటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఇంకోటి ఆనందం. సో ఈరోజు చేసింది చక్కెర పొంగలి. నువ్వు చేసావా, శ్రీనిధి చేసిందా? అదే విత్ గైడెన్స్. ఓకే. నేను ఈ సినిమాలో అన్ని పాటల్లో కోరస్ మాక్సిమం అన్ని పాటలు పాడాను. అండ్ పర్వాలేదమ్మా, కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో అందరూ ఫస్ట్ అలాగే పాడతారు, తర్వాత మెయిన్ సింగర్స్ అవుతూ ఉంటారు. అండ్ నేను చేసింది దద్దోజనం. కీరవాణి గారు, మరి నైవేద్యాలు అన్ని సిద్ధంగా ఉన్నాయి, ఓకేనా? ఇంకేమైనా మిగిలిందా? ఎవరైనా ఏదైనా పని అప్పు చెప్పినప్పుడు సరిగ్గా చేయకుండా అందులో మిస్టేక్స్ చేసి చెడగొడితే ఏంటయ్యా పులిహార చేసావంటారు. నువ్వు విన్నావా? అంచేత నువ్వు పులిహార చేసావా లేకపోతే పులిహార చేసావా? పులిహోర చేశాను సార్. ఓకే, చక్కగా వచ్చి ఉంటుందని నమ్ముతున్నాను. శ్రీనిధి, మరి నువ్వు ఎప్పుడైనా రికార్డింగ్ లేట్గా వస్తే కట్టుకథలు చెప్పడం నీకు అలవాటు. ఇప్పుడు కట్టుకథల కంటే ఈ కట్టు పొంగలి రుచిగా ఉంటుందని నమ్ముతూ నీ మీద చాలా నమ్మకంతో ఉన్నాను నేను. ఏమయ్యా నువ్వు శరత్ సంతోష్, నువ్వు తెలుగువాడు అయి ఉండి తమిళనాడులో ఉంటూ అక్కడ చక్రం తిప్పుతున్నావని విన్నాను. ఆ చక్ర మాటలను ఇక్కడ చక్ర పొంగలి సరిగ్గానే వచ్చిందా? మధురంగా ఉందా? అనుకుంటాను సార్. నువ్వేం చేసావమ్మా? దద్దోజనం. ఓకే, చాలా చక్కగా చేసి ఉంటావు. జనం మెచ్చేలాగా చేసావా దద్దోజనం? చేశాను సార్. ముందర నాకు నచ్చాలి, స్వామివారికి నచ్చాలి అంతకన్నా ముందర. సరే, ఇన్ని చేసామంటున్నారు, అసలైంది స్వామివారికి ఇష్టమైంది లడ్డు ఏదమ్మా? లడ్డు చేశారా? చేయలేదు సార్, లడ్డు చేయలేదు. అంటే ఆ లడ్డూకి కొంచెం స్పెషలైజేషన్ అవసరం. వీళ్ళందరూ మళ్ళీ మీరు చెప్పినట్టుగా ఏ పులిహోర చేసేస్తారేమోనని దాన్ని మేము రాజుగారు ఎక్స్పర్ట్ షెఫ్ ని పిలుస్తున్నాం. రాజుగారు ఎక్కడున్నారు? ఆయన ఆహ్వానిస్తారా ఒకసారి? రాజుగారు ఎక్కడున్నా సరే. సార్, ఓం నమో వెంకటేశాయ. రాజుగారు టీటీడీ దేవస్థానం నుంచి వచ్చారా లేకపోతే మా ప్రోగ్రామ్ షెఫ్? లేదు సార్, ఈటీవీ దేవస్థానం నుంచి వచ్చారు. స్వామి గారికి ఇష్టమైంది లడ్డు. ఓకే, అది కిరవాణి ఓకే అనుకుంటే పర్వాలేదు, బట్ వీరుంటే నామం పెట్టుకొస్తే. రాజుగారు నామం అంట పెట్టుకొని వచ్చేస్తారా, లేకపోతే ఇక్కడికి వస్తే మేమైనా పెడతాం. ఈ 3000 ఎపిసోడ్లో ఎన్నో వేల వంటకాలు ప్రేక్షకులకి చవి చూపించినటువంటి రాజుగారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. రాజుగారు రండి. నమస్కారం రాజుగారు. నమస్కారం సార్. మిమ్మల్ని చూస్తే 2 ముక్కలు చెప్పాలనుంది. తప్పకుండా సార్. పొయ్యిలో నిప్పు రాజుకుంటేనే వంట తయారవుతుంది, షెఫ్ రాజు ఉంటేనే అభిరుచి గాని రుచి గాని రాణిస్తుంది. చేత మరి మీరే చేస్తారా లడ్డు, లేదా మన గాయని గాయకులతో ఎవరితో చేయించబోతున్నారా? వాళ్ళ చాయిస్. వాళ్ళ చాయిస్ అక్కడ ఆల్రెడీ ఉంది సార్, ఇది మీరే చేయండి. లడ్డు నేను చేసేస్తాను. మీరు చేస్తే స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనది లడ్డు కాబట్టి అది నేను తప్పకుండానండి. చాలా సంతోషం. అట్లాగే హరితేజ్ గారు, గీత, మీరిద్దరూ ఈ 3000 ఎపిసోడ్లో ఎందుకైతే స్వామివారి కరెక్ట్గా ఈ ఎపిసోడ్తో స్వామివారి నైవేద్యాలు మహాప్రసాదాలన్నీ మీరు దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించి చేస్తున్నారో అదంతా కార్యకారణ సంబంధం చాలా నమ్ముతున్నాను నేను. ఎందుకంటే ఈ వైష్ణవ సాంప్రదాయానికి చాలా ఆలవాలమైనటువంటి స్వామివారు హరితేజ, హరినామం ఉంది, మీ పేరులో హరినామం ఉంది. గీత చెప్పక్కర్లేదు, గీత సారాంశం అంతా గీతలో ఉన్నట్టుగా మీరిద్దరూ కూడా వైష్ణవ సాంప్రదాయానికి తగినట్టుగా చక్కగా మొదటి నుంచి ఉండడం, అనుకోకుండా ఇక్కడ ఈ కల్మినేట్ అవ్వడం, అది కేవలం ప్రీ డిటర్మిండ్ అని నమ్ముతూ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మరి నేనెందుకు లడ్డు ఏ పూజా కార్యక్రమానికైనా సరే, ఏ మహా కార్యక్రమానికైనా సరే ముందర మనం పువ్వులతో పూజిస్తామండి. మీరే ఒక మీరు పుష్పం లేనిదే పూజ పూర్తి కాదు సుమగారు మీరు. అంచేత ఇప్పుడు లడ్డు రాజుగారు తయారు చేస్తారు, మనం వీరులు విందుగా చూసి స్వామివారికి అర్పిస్తాం. సో పిండి నేను ముందు కలిపేసి పెట్టేశాను. సో దీంట్లో ఏంటంటే కాస్త ఉప్పు, శనగపిండి వేసేసి పిండి రెడీ చేసి పెట్టేసుకున్నాం. సో అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం. సో ఈ 2 అవుతున్నప్పుడు పాకం కూడా కావాలి మనకు, పంచదార పాకం. దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా నీళ్ళు పోసుకుంటే మనకి పాకం మరి లూజ్గా కాకుండా కొంచెం టైట్గానే కావాలి. పాకం రెడీ అవుతూ ఉంటుంది. ఈలోగా మనం
బూందీ కూడా రెడీ చేసుకున్నాం. సో చిల్లీలు గడ్డతో సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ బూందీ ఎక్కువగా వేగనక్కర్లేదు, అంటే కరకరలాడుతూ కారం బూందీ అయితే మనం కరకరలాడుతూ తీసుకుంటాం కదండి. సో ఇది మనకు లైట్గా ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసుకొని సో ఇంకొక వాయి వేస్తున్నాను. దీంట్లో మనం కొంచెం పచ్చకర్పూరం అలాగే యాలకుల పొడి ఇవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి దాంతోపాటు కొద్దిగా నెయ్యి, మనకు శ్రీవారి ప్రసాదంలో కంపల్సరీగా నేతి ఫ్లేవర్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. సో కొంచెం నెయ్యి లడ్డు చుట్టుకుంటే అప్పుడు యాడ్ చేసుకుంటాం మనం. సో ఇది ఆయిల్ ఇది మార్చేసుకొని సో ఇది బాగా కలిపేసుకోవాలండి. సో దీంట్లోనే ఇంకొంచెం యాలకుల పొడి, కొద్దిగా పచ్చకర్పూరం. సో ప్రసాదం లడ్డులో మెయిన్గా మనకు ఈ పచ్చకర్పూరంది స్మెల్లే ఎక్కువగా ఉంటుంది. సో వాటితో పాటుగా కొంచెం మిశ్రీ, కండ చక్కెర, ఓకే, డ్రై ఫ్రూట్స్ మన చాయిస్. సో ఇక్కడ జీడిపప్పు వేస్తున్నాను నేను. సో లడ్డూలో మెయిన్గా ఏంటంటే మనం ఆ కొలతలన్నిటి కంపల్సరీగా మెయింటైన్ చేస్తే కరెక్ట్ వస్తుంది, లేకుంటే ఒక్కోసారి పాకం ఎక్కువైనా కష్టమే, పాకం తక్కువైనా కష్టమే. సో అదొకటి చూసుకోవాలి. ఓకే, సో కలపడం అయిపోయింది. సో పాకం మొత్తం కూడా పీల్ చేసుకుంది. సో రేషియోస్ అనేది మనం కరెక్ట్గా తీసుకుంటే ఇలా వస్తుంది. సో ఇది కొంచెం చల్లారితే మనం లడ్డుగా చుట్టేసుకోవచ్చు. సో లడ్డు చుడుతూ ఉంటాను. ఈలోపు ఎవరైనా ఒక మంచి పాట పాడితే లడ్డు ఇంకా చాలా బాగా వస్తుంది. సో నేను లడ్డు చుడుతూ ఉంటాను, ఎవరైనా ఒక పాట పాడతాను. అంటే ఇందులోకి బూందీలోకి ఇంకొంచెం తీపిదనం కావాలి అని ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఓకే, సో ఎవరు పాడతారు ఇప్పుడు పాట? సాకేత్ రెడీయా? రెడీ. महापद्म सद्मे महादेवी पद्मे महापद्मगात्रे महापद्मनेत्रे महामातृतत्त्वप्रपूर्णान्तरङ्गे महालक्ष्मी मां पाहि अलमेलु मङ्गे सन्ध्ये महामन्त्रमाण्ये महाश्रीवदान्ये महाविश्वमाङ्गल्य भाग्यप्रपूर्णे महालक्ष्मी मां पाहि अलमेलु मङ्गे अलमेलु मङ्गे. చాలా బాగా పాడారు సాకేత్. చాలా బాగా. థ్యాంక్ యూ సో మచ్. సాకేత్, నువ్వు పాడిన పాట అమ్మవారికి నైవేద్యం పెట్టినట్టుగా ఉంది, చాలా బాగుంది. రాజుగారు సిద్ధమైపోయిందా? లడ్డు అంటే పాట అవుతూ ఉంది, నేను ఇక్కడ కార్యక్రమం సాగిస్తూ ఉన్నాను. ఈ లడ్డూతో పాటు మనకి నైవేద్యాలన్నీ సిద్ధమైపోయాయి. మరి స్వామివారికి సమర్పించుకుందామా మీ పర్మిషన్తో? నాగార్జున గారు మీ పర్మిషన్తో. ఓం యత్పురుషం యదదు కతిధావ్యకల్పయన్ ముఖంగమస్య గో బాహు గావూరో పాదా ఉచ్యేతే ఘంటానాథం కృత్వా వనస్పత్యుర్భవేర్దివ్యైర్నానాగంధే సంయుతః ఆగ్రే యత్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతా. శ్రీ అలివేలుమంగా పద్మావతీ సమేత వెంకటేశ్వర వరబ్రహ్మణే నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యనా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రియశ్చామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోऽस्तुते. స్థాపిత ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. సత్యం వర్తేన పరిహించామి. చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. శ్రీ అలివేలుమంగా పద్మావతీ సమేత వెంకటేశ్వర పరబ్రహ్మణే నమో నమః. చిత్రాన్న సహిత క్షీరాన్నపూర్వక దధ్యాన్న సహిత నానావిధ భక్ష్య భోజ్య చోహ్య లేహ్య సర్వోపాన్ నివేదయామి. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద
కల్పిత గోవింద బహుళావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద హృదయ వినోద గోవింద మద గజ మద హర గోవింద ఆత్మా ప్రేమిక గోవింద పరిణయోత్సుక గోవింద కుబేర కృపాత్ర గోవింద గురుతర హృదయుత గోవింద కళ్యాణ ప్రియ గోవింద కళ్యాణ ప్రియ గోవింద కలియుగ సమయ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీశైలేశ గోవింద శేషశైలేశ గోవింద శ్రీశైలేశ గోవింద శేషశైలేశ గోవింద శ్రీ గరుడ నిలయ గోవింద శ్రీ వెంకటవర గోవింద నారాయణాద్రి గోవింద వృషభాధీశ గోవింద వృషపర్వతేశ గోవింద సప్తశైలేశ గోవింద సుప్రభాతరస గోవింద విశ్వరూప విభు గోవింద గోమాల రుచిన గోవింద నిత్య కళ్యాణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ప్రసాదాలకి స్వామి దగ్గర నుంచి ఆల్రెడీ మంచి మార్కులు వచ్చాయి. ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ టీం దగ్గర నుంచి మార్కులు కావాలి. సార్ ఒక్కొక్క ఐటము సెపరేట్గా టేస్ట్ చేస్తున్నారుగా, మళ్ళీ మీ కామెంట్స్ అడుగుతాం. సుమా ఉమ్, వాళ్ళ మార్నింగ్ తిరుపతి వెళ్ళి ఉమ్, తిరుపతి నుంచి వచ్చాం. పొద్దున్న గుడిలో అక్కడ ఈ నైవేద్యాలన్నీ పెట్టారు మనం. ఉమ్, అండ్ అది తినిన తర్వాత ఇది ఇస్తున్నారు ఇప్పుడు. అది బట్ స్టిల్ చాలా బాగుంది. అంతే సార్. ఓం నమో వెంకటేశాయలో ఎంత బాగా పాడారో పాటలు అన్నీ అలాగే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రాఘవేంద్రరావు గారు మీరా, కీరవాణి గారి కామెంట్సా? సుమ గారు, మా గాయని గాయకులకి గాత్రశుద్ధి బాగా ఉంది. ఈరోజు పాత్రశుద్ధి కూడా కనబడి. ఆహా సుమా, సార్ ఓం నమో వెంకటేశాయ. స్వామి ఆశీస్సులతో నేను టీటీడీ బోర్డు మెంబర్ కూడా అయ్యాను కనుక ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ సినిమా డైరెక్టర్గా కాకుండా బోర్డు మెంబర్గా కొన్ని ప్రశ్నలు వేస్తాను. వీటికి నేతికి ఎంత ఖర్చు అయింది అది చెప్పితే ముందు నెయ్యికి ఇప్పుడు సింగర్స్ పాటలు పాడారు మీరు విన్నారు, సరే నాకు అకౌంట్ కావాలి. తక్కువ ఖర్చు అండి, మరి ఎక్కువగా ఏం లేదంటే స్వామివారికి నైవేద్యాలుగా పెడుతున్నాం కాబట్టి కాస్త నెయ్యి కూడా ఉండాలని. మీ ఇన్ఫర్మేషన్ కోసం సుమా, ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. ఆ స్వామి దయ వల్ల కొన్ని లక్షల మంది రోజు భోంచేస్తున్నారు ఫ్రీగా. స్వామికి చేసే ప్రసాదాలకి రోజుకి పొద్దునే తిరుపతిలో ప్రసాదాలు పెడుతున్నప్పుడు ఆ చేసే ఆయన వచ్చారన్నమాట. వచ్చి ఇన్ఫర్మేషన్ అడిగితే రోజుకి ప్రసాదాలకి కానీ వీటికి కానీ 11,000 కిలోల నెయ్యి కావాలంట. అంటే ప్రపంచంలో ఒకే సంస్థకి అంత నెయ్యి వాడటం అనేది ప్రపంచ రికార్డు అంట. స్వామివారికి ప్రసాదం చేసే భాగ్యం మీకు కలిగింది. అలాగే ఓం నమో వెంకటేశ్వర సినిమా పాటలు పాడి అందరినీ ఆనందపరిచారు. సో కొన్ని విషయాలు ఏంటంటే ఈ ప్రోగ్రాం ద్వారా స్వామి ఎంత పవర్ఫుల్లో కూడా మనం తెలుసుకోవాలి. ఆ స్వామి కరుణన్నంత వరకు ఈటీవీ యాజమాన్యం, రామోజీరావు, మా నిర్మాతలు, ఈ ప్రోగ్రాం చేసిన అందరికీ శుభాకాంక్షలు. మహేష్ గారు మీకు ఎలా అనిపించింది? ముందుగా ఈరోజు చాలా పర్వదినం అమ్మ. ఎందుకంటే పొద్దున్నే 5 గంటల నుంచి మేము వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు తింటానే ఉన్నాం.
పొద్దున మంచిగా దర్శనం చేసుకున్నాం స్వామిని. ఈరోజు ఈటీవీ కానీ ఈ కార్యక్రమం చేసేవాళ్ళు ఈ అవకాశం మాకు కల్పించిన దానికి చాలా సంతోషంగా ఉంది. మా గాయకులు గాయనీలు చాలా అద్భుతంగా ఓం నమో వెంకటేశాయ పాటలు పాడారు కీరవాణి గారి ఆధ్వర్యంలో. ఈరోజు పొద్దున్నుంచి కనీసం ఒక 10-20 మంది తిరుపతిలో ఓం నమో వెంకటేశాయ పాటలు చాలా బాగున్నాయి అని వచ్చేటప్పుడు కారులో వస్తూ ఉంటే డ్రైవర్ కూడా సార్ చాలా బాగున్నాయి ఏంటో ఉన్నామంటే చాలా అద్భుతంగా ఉంది. మేమందరం ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు, మా రాఘవేంద్ర గారు, నాగార్జున గారు, కీరవాణి గారు, నేను, సౌరభ్ జైన్, విక్రమ్, అనుష్క గారు, జగపతి బాబు గారు, మా అందరికీ గాయకులు, మా అందరికీ స్వామి ఇచ్చిన అవకాశం ఇది. అండ్ ఈ వంటలు అద్భుతంగా ఉన్నాయి, ప్రసాదాలు చాలా బాగున్నాయి, వాళ్ళ పాటలు లాగే ఉన్నాయి. రాజు గారు లడ్డు చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నౌ లెట్స్ హియర్ సౌరభ్ జీ స్పీక్. సో ఆయన్ని కృష్ణుడిగా ఆరాధించేస్తూ ఉంటారు, ఇప్పుడు ఇందులో ఏమో వెంకటేశ్వర స్వామిగా ఆరాధించనున్నారు. సౌరభ్ జీ, హౌ డిడ్ యూ లైక్? మేము ఇందాక చెప్పాము, మేము ఎప్పుడు నైవేద్యం పెడుతూ ఉంటాము, తిన్నారు స్వామి అనుకుంటూ ఉంటాము, ఆ అనుభూతి తీసుకుందామని. మరి ఇప్పుడే మీరు స్వామి అనమాట ఈ సినిమాలో, మీరు తీసుకున్నారు నైవేద్యం, ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం నమో వెంకటేశాయ. రాజు గారు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఐ గాట్ టు have prasadam. I am also thankful to the makers, to Raghavendra Rao sir, Kirwani sir, Nagarjuna sir, Mahesh sir for making me part of this movie. And it is a blessing that my first movie in Tollywood, I got to play Lord Venkateswara, and it's a once in a lifetime opportunity. Om Namo Venkatesaya. They would definitely make you feel like that, because seeing you like that in Venkateshwara Swami అవతారం, ఇంకా గ్యారంటీగా మీరు నార్త్ ఇండియా అటువైపు వెళ్తూ ఉంటే కాళ్ళకి దండాలు పెడుతూ ఉంటారని విన్నాము. విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఈవెన్ ఇన్ ద టాలీవుడ్ ఇండస్ట్రీ. కీరవాణి గారు, ఇప్పుడు పాటలు మధురంగా రావాలి అంటే అభిరుచి కార్యక్రమం కాబట్టి మనం ప్రత్యేకించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? మధురమైన పాటలు పాడే ముందు సింగర్స్ డైట్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఆవేదనతో పాడేటువంటి పాటలు పాడేటప్పుడు ఏమైనా ఈ కట్ పొంగల్లో ఎక్కువ మిరియాలు వేయటం. ముందుగా మహేష్ రెడ్డి గారు మంచి అభిరుచి ఉన్న నిర్మాత అండి, చక్కటి అభిరుచి ఉన్న కథానాయకులు నాగార్జున గారు. వారిద్దరి అభిరుచికి తగినట్టుగా, అశేషమైనటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుల అభిరుచికి తగినట్టుగా డైరెక్టర్ గారు ఈ సినిమా నిర్మించడం, దాంట్లో నేను భాగస్వామ్యం వహించడం, మేమందరం కలిసి ఈ అభిరుచికి రావడం, ఇక్కడ స్వామివారి ప్రసాదాలు రుచి చూసి ఆనందించడం జరిగినందుకు చాలా సంతోషిస్తూ, నేను చక్రవర్తి గారి అసిస్టెంట్గా ఉన్నప్పుడు 2 మహా గాయనీ మణులతో నేను వారి ట్యూన్లు నేను తర్ఫీదు ఇచ్చి పాటించడం జరిగిందండి చాలా 2 సంవత్సరాల పాటుగా. సుశీల గారు, జానకి గారు అలవాటు ఏంటంటే హాయిగా భోంచేసి కడుపు నిండా భోంచేసి పాడడం అలవాటు, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. సుశీల గారు ఏంటంటే పాడే ముందర ఆవిడ భోంచేయరు, టేక్ అయిన తర్వాతే భోంచేస్తారు, ఎందుకంటే ఆయాసం వస్తుంది. సో విభిన్నమైనటువంటి శరీర ధర్మం ప్రకారం ఉంటుందండి అది. మరి మీరు జనరల్గా అడిగారు కాబట్టి ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాను. పాట మధురంగా రావాలంటే ఏం చేయాలండి? వాళ్ళు మేము పారితోషికం కొంచెం ఎక్కువ ఇస్తామని చెప్తామండి, పాడించేస్తాం, మధురైన పాటలు అయిపోతాయి. తర్వాత విషాద గీతాలు పాడే ముందర లేదమ్మా డబ్బులు లేవు, అంత బడ్జెట్ లేదని చెప్తాం. న్యాచురల్గా అందులో విషాదం వస్తుంది అనమాట. సో మాకు కావాల్సిన 2 పనులు జరుగుతాయి, అంతమించేం లేదు. నాగార్జున గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం. నాగార్జున గారు, అందరూ మీ డైట్ సీక్రెట్ తెలుసుకోవాలని మీరు అభిరుచి కార్యక్రమానికి వచ్చారు కాబట్టి ముఖ్యంగా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే జనరల్లీ వచ్చినటువంటి టాపిక్ అది. నాగార్జున గారిని చూడగానే ఆయన అమృతం తాగుతూ ఉంటారా, ఆయన ఏం తింటూ ఉంటారు? అమల గారు కూడా ఈ క్వశ్చన్ అడుగుతా నాకు తెలుసు, ఆన్సర్ కూడా మీరు ప్రిపేర్ అయ్యి వచ్చుంటారు. ఏమీ లేదు ఆన్సర్, దీనికి కొత్త ఆన్సర్ ఏమీ లేదు. నాతో పాటు రాఘవేంద్రరావు ఉంటారు, మహేష్ గారు ఉన్నారు, విక్రమ్, అందరూ కలుస్తారు. అన్నీ తింటాను కదా మహేష్, ఎవ్రీథింగ్ ఐ ఈట్. ఓకే, అండ్ తృప్తిగా తింటాను, దాని మీద డైటింగ్ లేదు, ఏమీ లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను. ఓకే, చేసేది ఏదో కొంచెం బ్యాలెన్స్గా, మరీ ఎక్కువ తింటే దాన్ని ఎలా అరగదీయాలి అని ఆలోచిస్తాను తప్ప అన్నీ తింటాను. అండ్ గుడ్ స్లీప్, లాట్ ఆఫ్ వాటర్, అండ్ హ్యాపీగా ఉంటే అన్నీ బాగుంటాయి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మా అభిరుచి టీం అందరికి ఒక స్పెషల్ విషెస్ బికాజ్ Yes, దిస్ Adi, ఇస్ I wanted to 3000. tell you, and I want to congratulate ETV. 3000 show is not a joke. And 3000 షోస్ అనేది ఒక రియాలిటీ షో 3000 షోస్ చేయడం ఇట్స్ నాట్ అ జోక్. దీంట్లో కొత్తవి కనిపెట్టి కొత్తవి చేయడం అండ్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ షోస్ అని విన్నాను. అండ్ అఫ్ కోర్స్ ఇట్ విల్ బి పాపులర్. చక్కటి వంటలు అన్నీ నేర్పి అందరికీ చూపిస్తున్నారు. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మా టీంని ఇక్కడికి ఇవాళ ఇన్వైట్ చేశారు. పొద్దున్న నుంచి మేము కూడా చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నాం. పొద్దున్నే నైవేద్యం, మళ్ళీ ఈ షోకి వచ్చి మధ్యాహ్నం వచ్చిన కానీ నైవేద్యం అని డైరెక్టర్ గారు నేను కూడా ఎయిర్పోర్ట్లో దిగినగానే మాట్లాడుకున్నాం. అండ్ ఈ మాట ఇది శుభ సూచనం ఏమంటారండి, అంతేగా శుభ సూచికం. సాంగ్స్ ఆర్ సో స్వీట్, సో బ్యూటిఫుల్. కిరవాణి గారు అన్నట్టు ఐ డోంట్ థింక్ యూ నీడ్ మనీ టు సింగ్, నో మనీ నాట్ టు సింగ్. అండ్ ఎలా అయినా సరే బాగా పాడతారు. ఎస్పెషలీ కిరవాణి గారి ఇలాంటి గురువు గారి కింద ఆటోమేటిక్గా ఆయన విల్ మేక్ ష్యూర్ మీరందరూ బాగా పాడతారని. అండ్ సుమా అన్నట్టే ఇందాక షీ బ్లెస్డ్ యూ అండ్ ఐఎమ్ ఆల్సో వాంట్ టు బ్లెస్ యూ ఆర్ విష్ యూ దట్ యూ ఆల్ బికమ్ బిగ్ సింగర్స్, నాట్ జస్ట్ ఇన్ టాలీవుడ్, wherever you go. God bless you. And Hariteja and Geeta have been doing this show. And Raju Garu, they'll also be wanting to get your wishes. రాజు గారు, ఇప్పుడు మీ మైసూర్ పాక్ ఏదో కట్ చేస్తున్నట్టున్నారు త్వరలో. మైసూర్ పాక్ కేక్. సో అది డెఫినెట్గా బాగుంటుంది, చూస్తా కూడా బాగుంది. అండ్ దీస్ ఆర్ జస్ట్ చాలా బాగున్నాయండి. మీరు ఇందాక శంకు అవన్నీ చూశాను. థ్యాంక్ యూ సార్, భలే చెక్కారు. అండ్ నీ పేరేంటమ్మా? హరితేజ. గీత. ఇంట్లో వంటలు కూడా బాగా చేస్తావా? ఇక్కడికి ఆయన చేస్తే రుచి చూస్తూ ఉంటాం. అంతేనా? అది అలవాటైంది. So I wish you all the best. Thank you, sir. Thank you so much. Thank you for having me on the show and our team on the show. Om Namo Venkatesaya. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు జనరల్లీ ఏంటంటే ఇలాంటి ఫంక్షన్స్లో కేక్ కటింగ్ ఉంటుంది, అందులో దీపాలు ఆర్పుతారు. కానీ ఇవాళ ఓం నమో వెంకటేశాయ, వెంకటేశ్వర స్వామి సాక్షిగా మిల్క్ మైసూర్ పాక్ చేశారు. దీపాలు ఆర్పటం లేదు, శుభసూచకంగా దాన్ని కట్ చేసి స్వీట్ అందరికీ పంచబోతున్నారు ఆనందంగా. బాపినేడు గారిని మరొకసారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. CEO, చీఫ్ ప్రొడ్యూసర్ అజయ్ శాంతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మిటియోర్ ప్రొడక్షన్స్ శ్రీ సాయిబాబా గారిని అండ్ హేమంత్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వి ఆల్సో ఇన్వైట్ ద డైరెక్టర్ గణపతి రామ్ గారు. గీత అండ్ హరితేజ ఆర్ ఆల్రెడీ హియర్. రాజు గారు ఇక్కడే ఉన్నారు. మా డాక్టర్ అరుణ గారు అండ్ రేణు గారు, అలాగే శ్రీదేవి గారు, హూస్ బీన్ అసోసియేటెడ్ విత్ అభిరుచి ఫ్రమ్ ద బిగినింగ్. అందాలన్నీ అమ్మాయైతే చాలా ఆనందం, ఆ అమ్మాయే నా సొంతం అయితే ఇంకా ఆనందం. ఆశలు తీర్చే అతగాడొస్తే అతగాడే నా జతగాడే. ఇందులో 12 మంది కపుల్స్ వాళ్ళ అభిరుచుల్ని తెలియచెప్పారు. అందులో నుంచి దీప్తి అండ్ మధు వాళ్ళిద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్ యాక్సెప్ట్ మొమెంటో. దీనిలో వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ కి మొమెంటోస్. డైరెక్టర్ డి గణపతి రామం గారు, యాంకర్ గీతా సౌజన్య, హరితేజ, రేణుశ్రీ, డాక్టర్ అరుణ గారు. అరుణ గారు ఏ ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో చెప్తారు. థ్యాంక్ యూ నాగార్జున గారు, థ్యాంక్ యూ సో మచ్. సౌరభ్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ఫ్యూ అవార్డ్స్. షెఫ్ కె రాజు గారు, షెఫ్ యాదగిరి గారు, డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు గారు, అసిస్టెంట్ డైరెక్టర్ సంతోష్ గారు, కీరవాణి గారి చేతుల మీదుగా కొన్ని మొమెంటోస్. కీరవాణి గారు, అసిస్టెంట్ డైరెక్టర్ విక్రమ్ గారు, ప్రొడక్షన్ డి కృష్ణమోహన్ గారు, ప్రొడక్షన్ బి శ్రీనివాస్ గారు,
ప్రొడక్షన్ నరేంద్ర గారు, అఖిల మేకప్ మురళి గారు, కాస్ట్యూమ్స్ కృష్ణ గారు, ప్రొడ్యూసర్ శ్రీదేవి గారు, టెక్నికల్ హెడ్ రాంబాబు గారు, డిఓపి హేమంత్ గారు, ఎడిటర్ ప్రవీణ్ గారు, ఎడిటర్ నవీన్ గారు, మిటియోర్ ప్రొడక్షన్స్ హేమంత్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సిగలో పూలే పిలుపందిస్తే పుష్పానందం, గదిలో పొగలే గంతులు వేస్తే ధూపానందం, పెదవులు కలిసి ముద్దైపోతే శబ్దానందం, నిదరే కానీ నిదరే పోతే. సో ఇంతకీ పరమార్థం అంటే ఏంటి? అర్థమైందా గీత నీకు? నువ్వు పైకి చూస్తే అర్థం కాదు, పక్కన ఉన్న సుమ గొప్ప అర్థమేమో అని పైకి చూశాను, కానీ సుమగారి కన్నా గొప్పవారు అర్థం చెప్పేవారు ఎవరున్నారు? అన్ని పొగడతలొద్దు, ఆల్రెడీ కడుపు నిండిపోయి ఉంది నాకు. పరమార్థం అంటే ప్రసాదం కాక ఇంకేమిటి చెప్పండి? ఇంత చక్కటి నైవేద్యం స్వామికి పెట్టి ఆ నైవేద్యం మాకు కూడా పెట్టారు, అలాగే ఎలా చేయాలో వాళ్ళకి కూడా చూపించారు. ఇలాంటి ఎన్నో వేల వంటకాలు ఈ కార్యక్రమం ద్వారా చూపిస్తూ ఉన్నారు. ఇంతకన్నా పరమార్థం ఇంకేంటి? ఎంత బాగా చెప్పారు సుమా గారు. సో అభిరుచి కార్యక్రమం 3000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నందుకు మీ ఇద్దరికి హార్టీ కంగ్రాచులేషన్స్. అలాగే మొత్తం టీం అందరికి హార్టీ కంగ్రాచులేషన్స్. ఓం నమో వెంకటేశాయ టీం అందరూ ఇక్కడికి వచ్చారు, వాళ్ళ సింగర్స్ పాటలు పాడారు, ప్రసాదాలు తయారు చేశారు. ఇది 3000 కాదు, ఇంకా 3000 ఎపిసోడ్లు, ఇంకా 3000 ఎపిసోడ్లు అలా నడుస్తూనే ఉండాలి. ఆ స్వామివారి దయ ఈ కార్యక్రమం పట్ల ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ ఆనందంలో మా అభిరుచి 3000 ఎపిసోడ్స్ కి మీరు వచ్చినందుకు, ఆ 3000 ఎపిసోడ్స్ లో ఇంకా తీపి ఆనందం అన్ని కలిసి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు వచ్చినందుకు చాలా చాలా అయిపోయింది. 3000 ఎపిసోడ్ కి నువ్వు ఇలా రావటం ఎలా ఉంది అక్క నీకు? నాకు చాలా బాగుంది. నేను మీ అంత మంచిదాన్ని కాదు. మీరు ఇక్కడ వాళ్ళు పెట్టినవి టేస్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు, నేను మాత్రం ఇది పట్టుకుని వెళ్ళిపోతాను. బాయ్ బాయ్ బాయ్.